నమస్తే అందరికీ. రొంప కఫాలు ఉంటే ఏమి చేయాలి? డాక్టర్ మంతెన సత్యనారాయణ గారి ప్రాణాయామం సుఖజీవనయానం సుఖజీవన సోపానాలు 5వ పార్ట్లో నుంచి చూద్దాం. రొంప కఫాలు తరచుగా అందరికీ వస్తూ ఉంటాయి. కొందరు వాటి ఇబ్బందులు పడలేక వెంటనే పవర్ఫుల్ మందులు వాడుతూ ఉంటారు. మరికొందరు అలానే ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనం తాత్కాలిక ఉపశమనం కొరకు మందులు వాడితే అవి ఊపిరితిత్తుల రోగ నిరోధక శక్తిని పాడు చేస్తూ ఉంటాయి. ఇలాంటి నష్టము మన శరీరానికి రాకూడదంటే మనం ఆ పట్టిన రొంపను కఫాన్ని పూర్తిగా విసర్జించడమే మార్గం. ఏ మార్గాలు ఆ ఇబ్బందుల నుండి మనకు ఉపశమనాన్ని కలిగిస్తాయో తెలుసుకొని ఆచరిద్దాం. రొంప 1. 2 ముక్కులు బిగుసుకొని పోయి గాలి ఆడనప్పుడు ముక్కులో వేళ్లు పెట్టి తేనెను అందిన వరకు 2 ముక్కులలో రాయాలి. తేనె వ్రాసిన 4-5 నిమిషములలో ముక్కులో పలుచటి జిగురు బాగా ఊరి ఆ బిగిసిన రొంపను బాగా పలుచగా చేసి ముక్కులో కదలికలను తీసుకువస్తుంది. దానితో వెంటనే వస్తే 4-5 తుమ్ములు వస్తాయి. ఆ బిగిసిన రొంప కొంత బయటపడిపోతుంది. ఇలా తేనెను రోజుకి 4-5 సార్లైనా వ్రాయవచ్చు. పిల్లలు గాలి ఆడక ఇబ్బంది పడినా ఇలా వాళ్ళకు కూడా వ్రాయవచ్చు. రొంపలు పట్టినప్పుడు ఎప్పుడైనా రోజంతా గోరువెచ్చని నీటిని త్రాగడం మంచిది. 3. రొంపలు వచ్చినప్పుడు మంచినీరు మామూలు రోజుల కంటే 1-2 లీటర్లు పెంచి ఎక్కువగా త్రాగితే రొంపలు త్వరగా తగ్గుతాయి. అంటే సుమారు 6 నుంచి 6.5 లీటర్ల వరకు త్రాగితే మంచిది. ఉదయం పూట నిద్ర లేచిన దగ్గర నుండి 8 నుంచి 9 గంటల వరకు 3-4 లీటర్ల నీటిని గంటకు 1 లీటర్ చొప్పున తాగితే మంచిది. 4. రొంప వల్ల బాధలు ఎక్కువగా ఉంటే 2-3 రోజులు టిఫిన్ తినడం మాని పళ్ళ రసాలు తేనె కలుపుకొని 2 సార్లుగా తాగవచ్చు. లేదా పండ్లు తినవచ్చు. ఇంకా ఇబ్బందిగా ఉంటే 2 సార్లుగా తేనె మరియు నిమ్మరసం కలిపిన నీరు త్రాగి గంటన్నరకు ఒకసారి 12 నుంచి 1 గంటల వరకు అలా ఉండి అప్పుడు ఏకంగా భోజనం చేయవచ్చు. 5. సాయంకాలం భోజనం 5 నుండి 6 గంటల కల్లా తేలికగా తీసుకోవడం మంచిది. లేదా రాత్రికి భోజనం మాని పండ్లు ఆ టైంకు తిని ఉండడం కూడా మరీ మంచిది. పెందల కడనే ఆహారం తింటే రాత్రి రొంప నుండి మనల్ని శరీరం శుద్ధి చేసుకోవడానికి టైం ఎక్కువగా ఉంటుంది. 6. ముఖానికి కొబ్బరి నూనె రాసుకొని 1 బకెట్ లేదా 2 బకెట్ల వేడి నీరు బాత్రూంలో ఉంచుకొని బట్టలను తీసి ఒక చిన్న స్టూల్ మీద కూర్చొని ముందుగా బకెట్లోని వేడి నీటిని దోసెడితో తీసుకొని ముఖానికి అద్దుకుంటారు. చేతులను ముఖానికి అలా 4-5 సెకండ్లు ఉంచుతారు. చేతులను ముఖానికి అలా 4-5 సెకండ్లు ఉంచుతారు. ఆ వేడికి ముఖభాగంలో ఉండే సైనస్ సందులన్నీ విశాలమై త్వరగా రొంపలను బయటకు నెడతాయి. అలా దోసెడితో బకెట్ లేదా 2 బకెట్ల నీటిని కొట్టుకుంటే వెంటనే ముక్కుళ్ళు ఫ్రీగా అనిపిస్తాయి. ఇలా 2 పూటలా చేయవచ్చు. 7. పైన చెప్పిన విధముగా నీటితో ముఖం కడుక్కుంటే ముక్కుళ్ళ భాగాలు అలా వేడి పుట్టిన తర్వాత లోపల రొంపలు బాగా కదిలి ఉంటాయి కాబట్టి ఇప్పుడు వాటిని పడిపోయేటట్లు చేసుకోవచ్చు. నోటతో గాలిని ఎక్కువగా పీల్చి ఆ గాలిని 2 ముక్కుల ద్వారా బయటకు గట్టిగా ముక్కులను బిగపట్టి చీదితే రొంప అంతా తెగి ఫ్రీగా పడిపోతుంది. ఇలా 2 పూటలా 5 నుంచి 10 నిమిషాలు చీదితే చాలా తేలిగ్గా ఉంటుంది. పొట్ట ఖాళీగా ఉండాలి. 8. రొంపలు పట్టినప్పుడు ఇబ్బందిగా ఉండే ప్రాణాయామము మాని పైన చెప్పిన విధంగా ఇందాక చెప్పిన విధంగా గాలిని చీదడం 2-3 రోజులు చేసిన తర్వాత ప్రాణాయామం 2-3 రకాలు మాత్రమే చేయవచ్చు. 9. ఇంకా ఎప్పుడైనా మరీ ఇబ్బందిగా ఉంటే యూకలిప్టస్ ఆకులను నీటిలో వేసి బాగా బుడగలు వచ్చే వరకు నీటిని మరిగించి ఆ నీటి ఆవిరిని దుప్పటిని ముసుగు వేసుకొని పట్టుకుంటే మంచిది. 2 రోజులకు ఒకసారి లేదా రోజునైనా పట్టవచ్చు. ఆవిరి పట్టే ముందు ముఖానికి గొంతుకి కొద్దిగా కొబ్బరి నూనె రాసుకుంటే మంచిది. నెక్స్ట్ కఫాలు. 1. రోజు మొత్తం త్రాగే నీరంతా గోరువెచ్చగా త్రాగితే కఫం తొందరగా ఆ వేడికి తెగి పడుతూ ఉంటుంది. నెంబర్ 2.
నీరు రోజుకి 5-6 లీటర్లకు తగ్గకుండా త్రాగాలి. 3. ఉదయం పూట వేప పుల్ల నమిలి ఆ చేదును ఊసివేస్తూ ఉంటే ఆ చేతికి కఫం గొంతు నుండి తెగి తేలికగా వస్తుంది. నాలుక మీదకు వేళ్ళు పంపి కాండ్రిస్తుంటే కఫం త్వరగా తెగిపడుతుంది. 4. కఫం బాధ ఎక్కువగా ఉండి దగ్గు బాగా వస్తూ ఉంటే ఆ కఫాన్ని త్వరగా బయటకు పోగొట్టాలంటే ఉదయం టిఫిన్ మాని గోరువెచ్చని నీటిలో తేనె ప్లస్ నిమ్మరసం కలిపిన నీరును 2-3 సార్లుగా 1 గంట వరకు త్రాగడం మంచిది. మధ్య మధ్యలో గంటకు నీరు కూడా త్రాగాలి. మధ్యాహ్నం ఒక్కసారే భోజనం చేయాలి. ఇది 5వ పాయింట్. 6. సాయంకాలమునందు మరలా ఉదయంలాగానే తేనె నీరు త్రాగుతూ ఇంకా ఏమీ తినకుండా ఉంటారు. మరీ అలా ఉండలేకపోతే సాయంకాలం పండ్లు తిని రాత్రికి తేనె నీరు తాగవచ్చు. రాత్రిపూట మన శరీరంలోని శక్తి అంతా ఆహారం తిననందుకు పొదుపు అయ్యి మనలో నిల్వ ఉన్న కఫాన్ని తెగగొట్టి బయటకు పడేటట్లు చేస్తుంది. అందుచేత త్వరగా ఊపిరితిత్తులు కఫం నుండి బయటపడతాయి. ఛాతీలో కఫం వల్ల నొప్పిగా ఉన్నా లేదా బరువుగా అనిపించినా ఉపశమనానికి ఛాతీకి కొబ్బరి నూనె వ్రాసి వేడి నీటిలో గుడ్డను ముంచి పిండి దానిని కాపడం పెట్టవచ్చు. దీనితో వేడికి లోపల శ్వాసనాళాలు వ్యాకోచించి జిగురు బాగా ఊరి కఫాన్ని తెగేటట్టు చేస్తాయి. ఇలా కావాలంటే 2 పూటలా కాపడం పెట్టుకోవచ్చు. 8. వేడి నీటి ఆవిరి ఛాతీకి పట్టుకోవచ్చు. రోజుకొకసారి లేదా 2-3 రోజులకు ఒకసారి ఆవిరి పడితే ఆ వేడి వలన చాలా రిలీఫ్ అనిపిస్తుంది. నిద్ర బాగా పడుతుంది. 9. మరీ కఫం ఎక్కువగా ఉండి తెగకపోతే గొంతులో అడ్డుగా ఉన్నట్టుంటే అలాంటప్పుడు గోరువెచ్చని నీరు 5-6 గ్లాసులు పొట్ట నిండా త్రాగి వాంతి వచ్చేదాకా తాగి అప్పుడు వేళ్ళు నోట్లో పెట్టుకొని వాంతి చేసుకుంటే కఫం తెగి పడుతుంది. ఈ వాంతి చేసుకోవాలంటే ఉదయం పూట పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే చేయాలి. తిన్న తర్వాత చేయకూడదు. ఖాళీగా ఉన్నప్పుడే చేయాలి. పైన చెప్పిన చిట్కాలను గుర్తుంచుకొని మీకున్న ఇబ్బందిని బట్టి ఏ సలహా ఆచరించితే త్వరగా ఉపశమనం కలుగుతుందో ఆలోచించి వాటిని చేసుకోండి. రొంపలు కఫాలు ఎంత త్వరగా తగ్గితే శ్వాసలకు ఊపిరితిత్తులకు అంత మంచిది. ప్రకృతి సిద్ధమైన సలహాల వలన లోపల చెడు త్వరగా బయటకు పోయి ఊపిరితిత్తులకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈసారి మరలా ఇబ్బందులు రాకుండా శరీరం వాటికి తగ్గట్లు యాంటీబయాటిక్స్ని తయారు చేసి ఉంచుతుంది. మందులు అవసరం లేకుండా శరీరాన్ని ఆరోగ్యంగా తీర్చిదిద్దుకోవడం అంటే ఇదే. ఓకే, థ్యాంక్ యూ. మీ జయప్రకాష్.